ఎన్టీ రామారావు గారి దగ్గర వర్క్ చేశారు కాబట్టి ఆయన ఒకసారి తలుచుకుందాం అందుకంటే ఎన్టీ రామారావు గారు చైతన్య రథం మీద ఏ ఫెసిలిటీస్ లేకుండా అన్నాళ్ళు అంటే 60 ఇయర్స్ చూస్తుంటే నా వయసు నాకు తెలుస్తుందండి. ఇప్పుడున్న సమస్యలు ఆయన అసలు ఎలా తిరిగాడరా బాబు అని అనిపిస్తుంది. దేహాన్ని చాలా కష్టపెట్టుకున్న మనిషి ఆయన. ఆ రోజుల్లో ఇప్పుడున్న సౌకర్యాలు లేవు. ఆయనకు అవి అందినా కూడా మహారాజులాగా ఆయన సినీ రంగంలో ఉన్న మనిషి, లక్షలాది మంది కోట్లాది మంది అభిమానులను మొట్టు కట్టుకున్న మనిషి. కాబట్టి ఆయనకి రాజకీయ ప్రవేశం లేకపోతే హాయిగా బతికే ఉంది. కానీ ఎప్పుడైతే మనసులో మన ప్రజల భవిష్యత్తును గురించి పట్టించుకోవాలని పెట్టిందో ఆయన ఈ దేశ చరిత్రలో ఎవరో తిరిగినంత రీతిలో 9 నెలలు 10 నెలల పాటు ఆయన చేసినటువంటి చిత్రంలో తిరుగుడు మరో మనిషి చేయలేడు. బహుశా జీవిత కాలంలో ఆయన పడ్డ కష్టం మరో మనిషి పడలేడు. ప్రతిరోజు 2:30 3 గంటలకు లేచి 4:30 5 గంటలకల్లా సిద్ధమైపోయి మరి ఒక వృత్తిలో 4:30 కల్లా స్టూడియోలో ఉండి అక్కడ సెట్ లో ఉండి క్రమశిక్షణ పాటించి అలాగే ప్రభుత్వంలో ఉన్నప్పుడు కానీ రాజకీయంలో ఉన్నప్పుడు కానీ ఆయనతో సమావేశాలు 4 గంటలకు 5 గంటలకు పొద్దున అయ్యారు. ప్రతిరోజు అంతే. రాత్రి 7కు 8కు పడుకునేవారు. కాబట్టి అంత క్రమశిక్షణ అంత కష్టం అన్నది ప్రపంచంలో చాలా కొద్ది మంది చరిత్రలో పడ్డారు. అత్యంత ఎక్కువగా కష్టపడ్డ మనుషుల్లో ఎన్టీ రామారావు గారు. ఆయన ఈ కక్షపూర్తి చర్యలు లేనట్టుగా నాకు అనిపించింది సార్. మీరేనా అబ్జర్వ్ చేశారా? వాళ్ళ మీద కక్ష తెచ్చుకోవాలి, వీళ్ళ మీద కూడా నిజంగా ఒక మానసికంగా ఒక స్థానానికి ఎదిగిన వాళ్ళకి కక్షలు కార్పణ్యాలు కులాలు మతాలు ఉండవు. ఆయనకి నిజాయితీ పరులు, సమాజానికి మంచి చేసేవాళ్ళు, సమర్థులు అంటే ప్రాణం. వాళ్ళ కులం ఏంటి మతం ఏంటి అని అనవసరం. అంత కొంచెం కొందరు ఏమిటంటే కులాన్ని మతాన్ని పార్టీని తప్ప ఇంకో రకంగా చూడలేదు. ఆయన పార్టీ కూడా పట్టించుకోరు. ఎప్పుడో 2 సందర్భాల్లో ఏదో పార్టీ ప్రస్తావన వస్తే అందరూ ఒకప్పుడు కాంగ్రెసే కదండి, ఆయన ఆకట్టుకోవాలి కానీ మంచి పరిపాలన ఇచ్చి, అంతేగాని కాంగ్రెస్ ఏమిటి టీడీపీ ఏంటి ఇంకోటి ఏంటి అనేవారు. సో అది చాలా ఎదిగిన మనుషులకు వచ్చేటువంటి లక్షణం. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఎవరు ఇన్వాల్వ్ అవ్వలేదని నాకు వాళ్ళతో ఇంటర్వ్యూ చేసినప్పుడు నాకు తెలిసిందండి. ఆయన ఏంటంటే నిర్ణయాధికారం అయింది, ఎవరిని వచ్చి సలహా ఇస్తే ఇవ్వచ్చు, అంతేగాని నిర్ణయం మాత్రం నాదని చెప్పి ఎప్పుడు అసలు ప్రజలు మాకు ఇచ్చారు బాధ్యత, నిర్ణయం మేము తీసుకుంటాం, తప్పు జరిగితే బాధ్యత మాది, ప్రజలు ఆదరించకపోతే నష్టం మాది, అంతేగాని మధ్యలో ఇంకోటి వద్దు. అధికారులకు ఆ మాట చెప్పేవారు ఆయన. ఎప్పుడైనా కోపంగా మాట్లాడేవారు సార్? ఎప్పుడన్నా కోపం వస్తే అలా అంటే ప్రకాష్ గారు, జయప్రకాష్ గారు అలాగే ఆయన ఎప్పుడు గారే అంటారు అందరినీ. కానీ సొంత కుటుంబంలో చిన్నపిల్లలు కూడా గారు అంటారు. కోపం వచ్చేది ఆయనకి, డెఫినెట్ గా ఆయనకి కోపం వచ్చేది. కానీ కోపం వచ్చినా కూడా ఆయన మర్యాదలు పాటించే మనిషి. అంటే ఇప్పుడు వచ్చిన రాజకీయ నాయకులు మాట్లాడుతున్న భాష మాట్లాడారు, చక్కగా మాట్లాడడం. ఆయన ఒక్కరే కాదు, ఆ తరంలో నాయకులంతా కూడా మీది విభేదించిన మాత్రం చేతులు తిట్టేది కాదు. చెన్నారెడ్డి గారు ఉన్నారు ఆ రోజుల్లో, మన వెంకయ్యనాయుడు గారు, జయపాల్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకులు 75లో. వాళ్ళు ఏం శాసనసభలో మాట్లాడినా కూడా చాలా గట్టిగా దాన్ని తీసుకుని తన వాదన తాను వారు చెప్పిన పాయింట్లు అర్థం చేసుకుని తిరిగి సమాధానం చెప్పే ప్రయత్నం చేసేవారు. ఆ రోజుల్లో ప్రతి రాజకీయ పార్టీ అంతే. రోసయ్య గారు కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉండేదని మాకు. ఇప్పుడు ఒకప్పుడు నీలం సంజయ్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా గౌతులచ్చన్న గారు ప్రతిపక్ష నాయకుడు. సంజయ్ రెడ్డి గారు ఉత్తరాంధ్రకి వెళ్ళారు, శ్రీకాకుళం జిల్లా ప్రాంతానికి వెళ్ళారు పర్యటనకి. అక్కడ ఏదో కాంగ్రెస్ నాయకుడు ముఖ్యమంత్రి గారిని మెప్పిద్దామని కారులో కూర్చొని గౌతులచ్చన్న గారు చెప్పిన తిరుగుతున్నాడు, ఆయన్ని విమర్శిస్తున్నాడు. నేను ఒక 5-10 నిమిషాలు విని కారు ఎక్కడికి వెళుతుంది. ఆ రోజుల్లో కార్లు ఉంటే కదా, నిర్మానుష్యంగా ఉండదు రోడ్డు. కారు ఒక ఊరి నుంచి ఒక ఊరికి వెళ్తుంది ముఖ్యమంత్రి గారి కారు. మధ్యలో డ్రైవర్ని కారు ఆపోయా అన్నట్టు, దిగిపోయాను పంపించాడు. అది పంపించేసి కారు. ప్రతిపక్ష నాయకుడిని తిడుతుంటే ముఖ్యమంత్రి అలా స్పందించారు. అది సంస్కారం. రాజకీయ విభేదాలు ఉండొచ్చు, సిద్ధాంతాల విభేదాలు ఉండొచ్చు, వ్యక్తులుగా శత్రువులం కాదు. గౌరవప్రదమైన మనుషులు సమాజంలో అందరినీ గౌరవించాలి. ప్రజాస్వామ్యం అధ్యయన వాళ్ళు రాజకీయంలో ఉన్న ప్రతి ఒక్కరిని గౌరవించాలి. మీ ప్రత్యర్థులు కాబట్టి తిట్టక్కర్లేదు. వాళ్ళ వాదనలో తప్పు ఉంటే మీ సిద్ధాంతం మీరు వస్తుంటే మీ సిద్ధాంతాన్ని మీరు చెప్పుకోండి ప్రజలకు. మురికి వ్యాఖ్యలు తర్వాత ఆయన వాదనలో పొరపాటు ఉందని మీరు ప్రజలకు నిరూపించండి. అలాగే ఆయన మీకు మీ వాదనలో పొరపాటు నిరూపిస్తారు, ప్రజలు నిర్ణయం చేస్తారు. అంతేగాని దీనిలో వ్యక్తిగతమైన బండబూతులకి, తిట్లకి, శాపనార్థాలకి, హింసకి మీ దాడులు చేయడానికి ఎప్పుడు వస్తుంది? అది రాజకీయ సంస్కృతి, ప్రజాస్వామ్య సంస్కృతి, లేఖి సంస్కృతి. అది హింస కావచ్చు, బూతులు కావచ్చు. దాని నుంచి బయటపడకపోయినట్టయితే సమాజం మొత్తానికి నష్టం చేస్తున్నాం. ప్రజలు గుర్తించాల్సింది ఏమిటంటే అధికారంలో ఉన్నది మన కోసం కానీ వాళ్ళ కోసం కాదు. ఓటు వేసేది పోటీ చేసే వాళ్ళ కోసం కాదు, మన భవిష్యత్తు కోసం. కాబట్టి మనం వెర్రి వాళ్ళం అవ్వకుండా
మన కులం మతం పార్టీ మరొకటి పెట్టుకుని మనం డూడు బసవన్నలాగా బానిసలాగా తయారు కాకుండా ఆత్మగౌరవంతో మనం నిలబడాలి. మన గురించి మనం ఆలోచించుకోవాలి. ఎలక్షన్లో ఇష్టం వచ్చినట్టు కొట్టేయండి, అవునండి. కానీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఇది మన కోసం ఈ ప్రభుత్వం అన్నది, పన్నులు కట్టేది మనం, అవునండి. ఇది వాడిది కాదు మనది, మనం ఇచ్చాం, మనం దింపేస్తే ఇంకెళ్ళిపోతారని గుర్తించండి. గుర్తించి మీకోసం మీరు ఆలోచించండి, మీ కుటుంబాల గురించి మీ పిల్లల గురించి ఆలోచించండి, నిర్ణయాలు తీసుకోండి. అంతేగాని వాడు బానిసగా అయిపోయి వాళ్ళ కోసం మీరు ఈ ముఠాలు కలహాలు ప్రాణాలు తీసుకోవటాలు ప్రాణాలు తీయటాలు తట్టుకోవటాలు తన్నుకోవటాలు ఇవి విజ్ఞతగల సమాజంలో సరైన పద్ధతులు కాదు. ఈ మధ్యకాలంలో సైబర్ నేరాలు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు కూడా ఇబ్బంది పాలవుతున్నారండి. ఇవాళ ఒక విశ్రాంతి న్యాయమూర్తి గారి మాట, మీ మనవడికి అమెరికాలో ఉన్నారు ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్తే ఈయన డబ్బులు ఇచ్చారండి. అది వాళ్ళ పేపర్లో వచ్చింది మేడం. అంటే ప్రపంచం అంతా సైబర్ నేరగాళ్ళకి కంప్యూటర్ యుగంలో ప్రపంచం అంతా కూడా దాదాపు $500 బిలియన్ నష్టం జరుగుతుందని వింటున్నాము. అది పెరుగుతుంది, ఎందుకంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పెరగడం కొద్దికి $500 బిలియన్ ఇంకా పెరగదు. $500 బిలియన్ అని చెప్పంటే దాదాపుగా ఏడాదికి ఒక 45 లక్షల కోట్ల రూపాయలు వాల్యూటీ రేట్ ప్రకారం ప్రపంచం అంతా కూడా. ఒక మాఫియాలు సంఘటిత నేరాల ప్రపంచంలో ఎంత కరడుగట్టి నేరస్తులు ఎంత సంపాదిస్తున్నారో ప్రపంచంతో కలిపి అంత డబ్బు సైబర్ నేరాల్లో పోతుంది. కాబట్టి మనం మన జాగ్రత్తలు మనం తీసుకోవడం చాలా అవసరం. దానికి పెద్ద చిన్న తేడా ఉండదు. అదే ఆశ్చర్యం ఉంది. సామాన్య ప్రజలు చదువుకున్న వాళ్ళు అనుకున్నాం కానీ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు వాళ్ళ భార్యలు కానీ విశ్రాంతి న్యాయమూర్తి గారండి పాపం అలా చేయలేదండి. అందుకనే ఇప్పుడు దానికి ఒక మంచి పని ఏంటంటే ఖచ్చితంగా మన దేశంలో పోలీసులు గట్టి ప్రయత్నం చేస్తున్నారు. హైదరాబాద్ లో ఉదాహరణకి సైబర్ నేరాల వింగ్ ప్రజల్లోకి అవగాహన పెంచడం కానీ లేకపోతే వెంటనే స్పందించడం కానీ ప్రయత్నం చేస్తున్నారు. ఎంత చేసినా కూడా ఒకసారి నష్టపోయిన తర్వాత దాన్ని భర్తీ చేయడం చాలా కష్టం. నష్టపోకుండా మన జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. చాలా మంచి విషయాలు చెప్పారు సార్. ఏదైనా మంచి టాపిక్ మీ దగ్గరకు వస్తాను సార్. ఇదండి లోక్సత్తా జయప్రకాష్ నారాయణ గారితో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటాను, మీ మాస్టర్ దుర్గా ప్రసాద్.